ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్యామలరావు. తిరుపతిలో నేటి నుండి టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు. లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి అనుగ్రహం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య ఉత్సవం. ముత్యపు పందిరి వాహన సేవలో దేవేరి సమేత శ్రీనివాసుని దర్శనం. జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో మహాసంప్రోక్షణ క్రతువులు. ఆగమోక్తంగా అంకురార్పణ, యాగశాల పూజలు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ నెల 19వ తేదీ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించింది. ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం సాయంత్రం ధ్వజ అవరోహణం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ధ్వజస్తంభానికి విశేష పూజలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజ అవరోహణం అనంతరం రావణ వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి రావణ వాహనంపై కొలువుదీర్చారు. భక్తుల కోలాటాలు, బాజా భజంత్రీల నడుమ తిరునగరి వీధులలో స్వామివారి రావణ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం.
హర ఓం నమ శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమ శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులకు శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో బాపిరెడ్డి అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గోపురం వద్ద నుండి ఈవో శ్యామలరావు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు. తరువాత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఈవో దంపతులు గర్భాలయంలో ఆది దంపతులను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈవో శ్యామలరావు దంపతులకు పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే టీటీడీ తరపు నుంచి కూడా స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా ఈరోజు కళ్యాణోత్సవం సందర్భంగా వస్త్రాలను కూడా సమర్పించడం శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున వస్త్రాలను కూడా సమర్పించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈ సంప్రదాయం సుమారు 25 years నుంచి 25 సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. చాలా ఆనందంగా ఉంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ మైదానంలో శుక్రవారం టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం పాల్గొన్నారు.
ప్రతినిత్యం భక్తుల సేవలో మమేకమై విధులు నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాలలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఎంతో ఒత్తిడితో విధి నిర్వహణలో ఉండే టీటీడీ ఉద్యోగులకు కాస్త ఉపశమనాన్ని కలిగించేలా టీటీడీ ఎప్పటినుంచో ఈ క్రీడా పోటీలను జరుపుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మం సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేదికపై పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన చైర్మన్, ఈవోలు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెరేడ్ కమాండర్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో టీటీడీలోని వివిధ విభాగాల ఉద్యోగులచే పెరేడ్ నిర్వహించారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్రీడా జెండాలను ఆవిష్కరించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ క్రీడా పోటీలలో టీటీడీ యువ ఉద్యోగులను మరింతగా భాగస్వాములను చేయాలని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎంప్లాయీస్, అందులో యూత్ చాలా తక్కువ ఉన్నారు. యూత్ను కూడా బాగా మనం పెంచాలి. ఎట్లా పెంచాలి అంటే ఇయర్లీ స్పోర్ట్స్ కోటా కింద టీటీడీలో కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక 7-8 విభాగాలు తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఆ అనుభవంతో చెప్తున్నా, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చాం మేము. కాబట్టి యువ గారు కానీ అడిషనల్ యువ కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బాగా ట్రైన్ అప్ అయి స్టేట్కి ఆర్ నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము, 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము, ఆడిచ్చాము, పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను, చిన్న చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు, నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందనేది ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరూ కూడా. సో ఈవో గారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు, మెంటల్ పీస్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీకు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ ఉద్యోగుల క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందాలని, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో కూడా సమున్నతంగా చేయగలుగుతామని పేర్కొన్నారు. ఈ వార్షిక క్రీడోత్సవాల్ని ఈరోజు ప్రారంభించడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. 1977 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ఈ క్రీడోత్సవాల్ని నిర్వహించడం చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎక్కడ చూసినా సరే అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి మన జీవితంలో చాలా ఎక్కువైపోయాయి. మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్పులు చెందాయి. అలాగే మన యాటిట్యూడ్లో కూడా చాలా మెటీరియలిస్టిక్ కల్చర్ అది ఎక్కువ అవడం అనేది మనం చూస్తున్నాము. వీటన్నిటి వలన ఏమవుతుందంటే
స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఓవరాల్గా ఎక్కువ ఉండడం, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ యాక్టివిటీ ఉన్న లైఫ్కి మనము ఎక్కువగా అలవాటు పడ్డాము. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేని లైఫ్ మనము అలవాటు పడ్డాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉండే నంబర్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మనకి టీటీడీ వరకు వస్తే మనం రోజుకి లక్షలాది మంది భక్తులకి దర్శనాలు కల్పిస్తాము. అలాగే వివిధ సేవలు వారికి అందిస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ ఉండడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పిల్గ్రిమ్స్ యొక్క భక్తుల యొక్క ఎక్స్పెక్టేషన్ పెరగడం, అలాగే అందరి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం, ఆ తర్వాత మీడియా స్క్రూటినీ, లేకపోతే మీడియాలో వచ్చే రాంగ్ న్యూస్లు లేకపోతే రైట్ న్యూస్లు, ఇవన్నీ కూడా మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఉత్సవం, క్రీడోత్సవం, అలాగే మనకి యాన్యువల్గా జరుగుతున్నాయి, ఇవి ఎంతో కూడా మనకి మానసిక ఉల్లాసానికి ఎంతో ముఖ్యం. ఇవన్నీ కూడా చేస్తున్నందుకు, ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు మనము చాలా గర్వపడాలి. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ఉద్యోగులందరూ ఈ పోటీలలో భాగస్వాములై తమ ప్రతిభను వ్యక్తం చేయాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇదొక మంచి అవకాశం. రోజువారీ కార్యక్రమంలో మనందరం కూడా చాలా బిజీగా ఉంటాం. చాలా రకాలైన ప్రెజర్స్ ఉంటాయి, పుల్సు ప్రెజర్స్ ఉంటాయి, చాలా రకాలైన యాంగ్జైటీస్ కూడా మనం లోన్ అవుతుంటాము. అలానే చాలా రకాలైన ఎమోషన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ఈ రకమైన వాతావరణంలో ఆధునిక కాలంలో మనందరం కూడా ఏదో ఒక భావోద్వేగానికి ఎప్పుడూ కూడా గురవుతూ ఉంటాం. ఈ రకమైన పరిస్థితుల్లో రోజువారీ కార్యక్రమాలు చేసుకోవటం చాలా మంచిది. రోజువారీ పర్సనల్ లెవెల్లో స్ట్రెస్ బస్టర్ గేమ్ ఆడటం, యోగా చేయటం, లేకపోతే టీమ్ గేమ్స్ ఆడటం, లేకపోతే ఇండివిజువల్ గేమ్స్ ఆడటం, లేకపోతే కొన్నిసార్లు ప్లెజర్ గేమ్స్ కూడా ఉంటాయి, కొన్నిసార్లు ట్రెజర్ హంట్ లాంటివి, ఇట్లాంటివి కూడా కొన్ని గేమ్స్ ఉంటాయి. సో ఇటువంటి ఏదో ఒక కార్యక్రమంలో ఒక గంట పాటు ఇన్వాల్వ్ అయితే శారీరకంగా కూడా మనం హెల్దీగా ఉంటాం, అలానే మానసికంగా కూడా చాలా హెల్దీగా ఉంటాం. శారీరకంగా మానసికంగా హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే మనము పనిచేసే ప్రదేశంలో చాలా చక్కగా కానీ, ప్రొడక్టివ్గా కానీ, వర్క్ ఓరియంటెడ్గా కానీ, డిసిప్లిన్గా కానీ, కాన్సన్ట్రేషన్తో కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో స్పోర్ట్స్ మీట్ అనేది ఇది ఏదో ఒకరోజు చేస్తాం, బట్ ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక గంట పాటు తమ కోసం తాము కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనైతే చాలాసార్లు ప్రత్యక్షంగా అయితే రోజు గేమ్ ఆడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది, బట్ ఎస్టర్డే నైట్ కూడా 11 to 11:45 ఆడొచ్చాను. ఏదో ఒక రోజు మనం ఎలా తింటాము, నిద్రపోతాము, అలానే ఒక గంట పాటు మన కోసం మనం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో మీకోసమే కాదు, మీ హెల్త్ మీకు సంబంధించిందే కాదు, మీ హెల్త్ ఆర్గనైజేషన్కి కూడా సంబంధించినది, మీ హెల్త్ సమాజానికి కూడా సంబంధించినది. ఏ సమాజంలో అయితే హెల్తీగా ఉంటామో మానసికంగా, శారీరకంగా, ఆ సమాజం బాగా అభివృద్ధి చెందిన సమాజంగా కూడా చెప్తారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బెలూన్లు వదిలి శాంతికి చిహ్నమైన కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు క్రీడా పోటీలలో పాల్గొంటున్న ఉద్యోగులచే క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఉన్నతాధికారులు ఉద్యోగుల వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.
తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం సాయంత్రం హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య నాడు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అర్చకులు శ్రీరామచంద్రమూర్తికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ప్రియ హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై శ్రీరామ్ స్మరణల నడుమ ఆలయ మాడ వీధులలో హనుమంత వాహన సేవ శోభాయమానంగా జరిగింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. అనంతరం ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలు, జంట నగరవాసుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో ముత్యపు పందిరి వాహన సేవ కనుల పండుగ జరిగింది. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. అంతనింత గొల్లెతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బాలాలయ కార్యక్రమం మార్చి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయంలో బాలాలయం మహాసంప్రోక్షణకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో బాలాలయం మహాసంప్రోక్షణకు శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అలిపిరి పాదాల మండపంలోని స్వామివారి ఆలయ ముఖమండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 7 హోమగుండాలను ఏర్పాటు చేశారు. కలశాలను స్థాపించడానికి 6 వేదికలను సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రం వైఖానస ఆగమ పండితులు, అర్చకులు యాగశాలలో పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి తీసుకువచ్చారు. యాగశాలలో మృత్సంగ్రహణం, మేధిని పూజ, అంకురార్పణ క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తిరుపతిలోని బేరి వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుకచ్చినంబి ఆలయంలో శ్రీ తిరుకచ్చినంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను శ్రీ తిరుకచ్చినంబి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ చిన్నజీయ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమొర నిర్వహించారు. కల్పవృక్ష వాహన సేవలో శ్రీ సర్వమంగళాదేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారు భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ఆలయంలో విశేషంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజున కల్పవృక్ష వాహన సేవను నిర్వహించారు. ముందుగా అర్చకులు యాగశాలలో రుద్రహోమం, దివ్యాహుతి హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. మహిళల కోలాట ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ కల్పవృక్ష వాహన సేవ కనుల పండుగ సాగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సొబగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆది దంపతులకు నిర్వహించిన తెప్పోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. ముందుగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు, స్వామివారిని అర్చకులు గజపుష్ప మాలలు, విశేష బంగారు ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించారు. వాహనాలపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. ముచ్చటగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వెంచేపు చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల ఓం నమ శివాయ స్మరణల నడుమ నారద పుష్కరిణిలో తెప్పోత్సవం విశేషంగా జరిగింది. పుష్కరిణి జలాలలో విహరిస్తున్న ఆది దంపతుల దర్శనంతో భక్తులు ఆధ్యాత్మికానంద భరితులయ్యారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే భక్తికి శివుడే ముక్తికి శివుడే భక్తికి శివుడే ముక్తికి శివుడే అన్నిటికీ మూలము శంకరుడే శివ 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 శివ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆది దంపతుల రథోత్సవంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు సర్వాలంకార శోభితులై రథోత్సవంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం నుండి తిరుచిపై ఊరేగుతూ ఇంద్రకీలాద్రి దిగువకు చేరుకున్న స్వామి అమ్మవార్లను చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళల కోలాట ప్రదర్శనలు, భాజా భజంత్రీల నడుమ పురవీధులలో రథోత్సవం వైభవంగా జరిగింది. రథాన్ని లాగుతూ భక్తులు ఆది దంపతుల సేవలో తరించారు.
ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మకు కుంకుమ పూజలు జరిగాయి. ముందుగా గర్భాలయంలో ముత్యాలమ్మకు అర్చకులు ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత భక్తులు అమ్మవారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలను అనుసరిస్తూ కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ వైష్ణవాలయం అహోబిల క్షేత్రంలో శ్రీ జ్వాలా నృసింహునికి, శ్రీ ప్రహ్లాద వరదస్వామి వార్లకు విశేష కైంకర్యాలు వైభవంగా జరిగాయి. పార్వేట ఉత్సవానికి తరలి వెళ్లిన దేవదేవులు 45 రోజుల తరువాత ఆలయానికి వేంచేశారు. 33 గ్రామాలలో అశేష భక్తజనుల పూజలు అందుకుని ఆశీస్సులు అందించిన శ్రీ జ్వాలా నృసింహుడు, శ్రీ ప్రహ్లాద వరదస్వామి వార్లు తిరిగి ఆలయానికి చేరుకోవడంతో అర్చకులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళం నగరం బ్యాంకర్స్ కాలనీలో కొలువైన శ్రీ శివబాలాజీ దేవాలయంలో స్నపనాభిషేకం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు తొలుత పంచామృతాలతో తరువాత పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పంచసూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం తదితర శాంతి వచనాలతో స్వామివార్లకు సంప్రదాయ శోభితంగా పూజలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని ప్రసిద్ధ శ్రీ లలిత త్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయేశ్వర స్వామి సన్నిధిలో అభిషేకం కనుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామి వారికి పలు రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, సింధూరంతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై గర్భాలయంలో పార్వతీ పరమేశ్వరులకు పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. ప్రసిద్ధ మహానంది క్షేత్రం ఆది దంపతుల కళ్యాణోత్సవ శోభతో మెరిసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించిన శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం భక్తులను తన్మయులను చేసింది. ఆలయ ప్రాంగణంలో చూడముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్య నడుమ ఆది దంపతుల కళ్యాణం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి చక్కటి కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ కల్పవృక్ష వాహన సేవ కనుల పండుగగా జరిగింది. కోర్కెలు తీర్చే కల్పతరువును కల్పవృక్ష వాహనంపై సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం జరిపి చూడచక్కగా అలంకరించారు. లింగాష్టకాల పఠనయుక్తంగా స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. నెల్లూరు నగరం మూలాపేటలో స్వయంభూగా నెలవైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆది దంపతుల కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వరుని ఉత్సవ మూర్తులను అర్చకులు శోభాయమానంగా అలంకరించి తిరుచులపై కొలువు తీర్చారు. మేళ తాళాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆపై సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఆ తరువాత వేదికపై కళ్యాణమూర్తులను కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ భువనేశ్వరీదేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయంలో రావణ వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజున రావణ వాహన సేవ జరిగింది.
అర్చకులు భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని ఉత్సవ శోభితంగా అలంకరించి వాహనంపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో రావణ వాహన సేవ వేడుకగా జరిగింది. ఇక కడప జిల్లా సీకేదిన్నె మండలం అప్పరాజుపల్లిలో కొలువైన శ్రీకృష్ణస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, నవగ్రహ పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ప్రతిష్టామూర్తులకు ధాన్యాధివాసం, జలాధివాసం, యంత్ర పూజ, యంత్ర ప్రతిష్ఠ జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ జరిపారు. ఆ తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అమావాస్య ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అమావాస్య నాడు శ్రీ రామలింగేశ్వరుడికి అర్చకులు అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై పుష్పమాల, గంధం, కుంకుమలతో రామలింగేశ్వరుని అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం లేపాక్షిలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్త బృందాల భజనలు, భక్తి సంకీర్తనాలాపన, మేళతాళాల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను రథంపై దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి అంబాల్ సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ జరిగింది. అర్చకులు ఉత్సవ మూర్తులను యాగమండపంలో వేంచేపు చేసి యాగశాల క్రతువులను జరిపారు. ఆపై హోమాలు నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత శివగామ సుందరి సమేత చిదంబరుల ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువు తీర్చారు. కోలాటాలు, భజనలు, బాణాసంచ వెలుగుల నడుమ స్వామివారి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. అదేవిధంగా చిత్తూరు నగరంలో కొలువు తీరిన గ్రామదేవత శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారికి మయాన వాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. శివరాత్రి పర్వదినం తర్వాత అంకాళమ్మ తల్లికి మయాన సేవ నిర్వహించడం ఈ ఆలయంలో గత 200 సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తోంది. ఈ ఒక్కరోజు మాత్రమే గ్రామదేవత శ్రీ అంకాళమ్మ తల్లి మహిషాసురమర్ధిని అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ఈ నేపథ్యంలో అమ్మవారికి మహిషాసురమర్ధినిగా అలంకరణ చేసి భూతవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని నీవానది ఒడ్డున తీర్చిదిద్దిన అమ్మవారి భార్య ప్రతిమ వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఉగ్రరూపంలోని అమ్మవారి బృహత్మూర్తి వద్ద మహాకుంభాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు అంకాళమ్మ తల్లిని సేవించి ప్రసాదాలను స్వీకరించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శివపార్వతులను చూడచక్కగా అలంకరించి ముచ్చటైన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు మనసారా తిలకించి తరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. తరువాత నాగబలి, దొంగల దోపు ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. విశాఖ మహానగరం సాగర తీరం భక్తులతో కళకళలాడింది. భక్తవత్సలుడు భోళాశంకరుడైన పరమేశ్వరుని భక్తులు శివరాత్రి పర్వదినాన విశేష పూజలు, జాగారం, ఉపవాసాలతో సేవించారు. ఉపవాసం ముగిసిన అనంతరం విశాఖ ఆర్కే బీచ్లో కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానాలు ఆచరించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.